హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? దీనికి ముందు వీడియోలో మనం హెల్తీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం గదా! ఇప్పుడు కార్న్ మిక్చర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇవి 2 చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకి స్కూల్ స్నాక్స్ బాక్స్‌కి చింతే ఉండదు. ఇవి 2 పెట్టేయొచ్చు ఎంచక్కా. మీరు గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్న్ మిక్చర్ ఎవరైనా సింపుల్‌గా, ఈజీగా చేసేయొచ్చు. వంట రాని వాళ్ళు అవనివ్వండి, వచ్చిన వాళ్ళు అవనివ్వండి, అప్పుడే నేర్చుకున్న వాళ్ళు అవనివ్వండి, చాలా సింపుల్, చాలా ఈజీ. పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు. మరి దీని ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం. ఇవి కార్న్‌ఫ్లెక్స్ అన్నీ షాపులో అవైలబుల్ ఉంటాయి. హాఫ్ కిలో తీసుకున్నాను. ఇంకా పల్లీలు, పుట్నాలు మనిష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. అంటే హాఫ్ కిలోకి పావు కిలో చొప్పున వేసుకోవచ్చు. అసలే మనం పల్లీలు ఎక్కువ తింటాం కదా! ఎందులో అయినా మిక్చర్‌లో పల్లీలైతే ఫస్ట్ ఏరుకొని తినేస్తాం కాబట్టి కాస్త ఎక్కువ ఉంటేనే బావుంటాయి. కారం ఇది ఈ ఇయర్ కొత్తగా పట్టించిన సంబార్ కారం. అంటే ఇందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఆముదం వేసి పట్టించాము. సంబార్ కారం లేకపోయినట్లయితే నార్మల్‌గా ఎండుమిరపకాయలు కొన్ని, అందులో కొంచెం వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసిన పౌడర్ వేయండి. ఆ కారం అయితే బావుంటుంది. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, బాండీ వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడయ్యాక పచ్చివి కార్న్‌ఫ్లెక్స్ ఫ్రై చేసుకుందాము. కార్న్‌ఫ్లెక్స్ ఫ్రై అయినవి ఒక బేక్షన్‌లో తీసుకొని ఉప్పు, కారం వేడి మీదే వేసేయాలి. అప్పుడైతేనే ఫ్లేక్స్‌కి పడతాయి. ఈ విధంగా కార్న్‌ఫ్లెక్స్ అన్నీ ఫ్రై చేయండి. వేడి మీదే ఉప్పు, కారం వేయండి. ఈ కార్న్ మొత్తం హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేశాను. పల్లీలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. అలా అయితే లోపల వరకి పప్పు వేగుతాయి. ఈ విధంగా పల్లీలు కూడా వేయించి వేసుకోవాలి. ఈ విధంగా కార్న్‌ఫ్లెక్స్, పల్లీలు, పుట్నాలు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఉప్పు, కారం వేసుకుంటూ ఉండాలి. వేడి మీదేస్తే వాటికి బాగా అంటుకుంటుంది. కాస్త కరివేపాకు కూడా ఫ్రై చేసి మిక్చర్‌లో వేసేసి మొత్తం కలిపేయండి. ఉప్పు, కారం కలిసేలాగా. అంతే, యమ్మీ యమ్మీ స్నాక్ రెడీ అయిపోయింది.
ఇక వారం రోజుల వరకు మనకి చింతే ఉండదు స్నాక్స్ బాక్సుల గురించి. అంతేకాదు వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, ఈవినింగ్ మనం తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇది చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుందాము. ఎయిర్ పోకుండా టైట్గా మూతన్న కంటైనర్లో పెట్టండి, లేదంటే మెత్తబడిపోతాయి వర్షాలకి. మరేమంటారు, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ రావడం కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.